మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే అండి, రామ్మూర్తి గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 10 ఏళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, అటు కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువగా నీళ్లు కేటాయింపులు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి, ఏమంటారు మీరు? అజ్ఞాన తిమిరం అంటారు కేసీఆర్ గారు. ఎందుకంటే అజ్ఞానం తలకెక్కి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పిచ్చగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి నిన్న క్లియర్ గా అర్థమైంది. అసలు బచావత్ ట్రిబ్యునల్ కు బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలుస్తలేదు. అసలు ఇంకోటి బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు రాలేదంటుంది. మరి ఎంత 69లో ఏర్పడ్డాయి అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 73లో వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫైనల్ అవార్డు ఇస్తే 76లో అమలుకి వచ్చింది. 76 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే వాస్తవంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసింది. అది కూడా 2004లో ఏర్పాటు చేసిన దానికి వాస్తవంగా 2010లో వాళ్ళు ఫైనల్ అవార్డు ఇస్తే అందులో కూడా ఎందుకంటే 2578 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఈ ట్రిబ్యునల్ విషయం కానీ ఈ క్యూసెక్ల విషయం కానీ ఇవన్నీ తెలియవు. ఎందుకంటే పూర్తిగా వాస్తవంగా ఒక అజ్ఞానమైన వ్యక్తి చేతిలోకి తెలంగాణ పోయింది. చాలా బాధగా ఉంది రాత్రి నుంచి. ఎందుకంటే ఆయన మాటలు కానీ ఆయన తీరు కానీ అసలు ఆయన లెక్కలు కానీ ప్రత్యాబద్ధం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆయన ఏమనుకుంటుంటే గతంలో ఉన్న 2014 పూర్వం ఉన్న ఎడ్డి తెలంగాణ అనుకుంటుండ్రు. కాదు, అందరు తెలివి తెచ్చుకున్నారు, అందరు చదువుకున్నారు, అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కంప్లీట్ గా నీళ్ళ విషయం తెలుసు. అసలు ఇంకోటి ఏంటంటే ఇదొకటే నిజం చెప్పాడు. ఏదైతే 299 టీఎంసీలు గతంలో, ఎందుకంటే రాష్ట్రం విడిపోయే ముందు ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ రాసిండు. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులే అక్కడ ఎన్ని ప్రాజెక్టులే కలిపి మొత్తం ఏదైతే విడిపోయిన తర్వాత దేనికి ఎంత పంచాలన్నది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి స్వార్థపూరిగా ఆలోచించి ముందుకు పంపాడు. మరి ఎవరైనా న్యాయం చేసిందండి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకోటి ఏంటంటే గతంలో మీరు ఏం చేసిరు, కృష్ణా మీద ఏం చేసిరు, అదే విధంగా గోదావరి మీద ఏం చేసిరు. తలాతోక అంటారు. తలాతోక తేడా తెలియడంలోకి నాకు అసలు ఈ ముఖ్యమంత్రి ఎట్లా అయిందో నాకు అర్థం అవట్లేదు. పైన తోడుకుంటే తక్కువ నీళ్ళు వస్తాయి, కింద తోడుకుంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఇది క్లియర్ గా అందరికి తెలుసు. ఇంకా కూడా తెలంగాణ ఫైల్ ఇంకెన్ని రోజులు అన్యాయం చేస్తారండి? ఇంకోటి ఏంటంటే అసలు బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, అసలు ఇంకోటి ఏంటంటే ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 1001 టీఎంసీలు మేము వచ్చిన తర్వాత వచ్చిందంటారు. ఎంత అజ్ఞానం ఇది! అసలు చాలా చెప్తాలంటే అసలు దయ్యాలు వేదాలు కాదు, కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టు అనిపించింది. ఒకటి పక్షాబద్ధం. అది ఏంటంటే వాస్తవంగా కేడబ్ల్యూడిటి ఏదైతే 73లో ఫైనల్ వాడిస్తే అందులో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 700 టీఎంసీలు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 800 టీఎంసీలు అప్పుడు కేటాయించింది. ఏదైతే అది 76లో అమలు వచ్చింది. 76 నుంచి వాస్తవంగా ఇప్పుడు అప్పటికి అవే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అదే కొనసాగుంటూ వచ్చింది. దాని తర్వాత ఏదైతే 2004లో ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఇంకో ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అది వాస్తవంగా 2010లో రిపోర్ట్ వచ్చింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఏదైతే 20-60 టీఎంసీలు ఉన్న అని చెప్పింది ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఇది పెంచింది. ఏంటంటే ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొంత 2578 టీఎంసీలు ఉన్నాయి. ఇది ఏ విధంగా అంటే ఏపీకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏదైతే 1001 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 911 టీఎంసీలు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయింపు చేసింది. కానీ వాస్తవంగా ఏంటంటే ఇది ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి కోర్టుకు పోయింది కాబట్టి ఇది ఇట్టే పెండింగ్ ఉంటుకొచ్చింది. దీన్ని ఫైనల్ అవార్డు వాస్తవంగా చెప్పాలంటే అమలు చేయవలసింది ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కేడబ్ల్యూడిటి 2. కానీ ఇంతవరకు కూడా వాళ్ళు అమలు చేయలేదు. దాన్ని కంప్లీట్ గా అట్నే పెట్టిళ్ళు అంతే తప్ప. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రోజు రేపు లేకపోతే సంవత్సరానికో ఒకవేళ ఫైనల్ అవార్డు వచ్చినా కూడా అది మేము చేయబట్టే వచ్చిందని చెప్పుకున్నంత అజ్ఞానంలో ఉన్న ముఖ్యమంత్రిని చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు వాస్తవంగా నిజంగా మొత్తం తెలివి తెలుసుకున్నారు. ఏదైతే ఇంకా కూడా కొంతమందికి ఇంకా వాస్తవంగా గ్రామీణ వాతావరణంలో టీఎంసీల విషయం కానీ కృష్ణా వాటర్ విషయంలో కానీ అయితే వాస్తవంగా చెప్పాలంటే గోదావరి విషయంలో కానీ పూర్తి క్లారిటీ వచ్చిన రోజు వాస్తవంగా బంగ్లాదేశ్ పట్ట గతి అయితే ఈ రేవంత్ రెడ్డి పడతారు. ఓకే అండి, శ్రీవాణి గారు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం